మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాన ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్న బతుకమ్మ పండుగ. చెన్నై నుంచి శ్రీకాళహస్తి మీదుగా శ్రీవారి గొడుగులు. పారవస్యంలో మునిగిపోయిన భక్తులు. అధ్వాన్న స్థితిలో కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రి. ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్న రోగులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పనులు జోరుగా సాగుతున్నాయి. పల్లె ప్రగతిలో పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు, అధికారులు. పల్లె ప్రగతికి రథచక్రాలు 30 రోజుల ప్రతీక ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రజలు పులకరించిపోయి స్థానిక ఎంపీటీసీ పసునూరు రామచంద్రారెడ్డితో నడుం బిగించారు. పల్లె పరిశుభ్రత కోసం జనం అడుగు వేస్తూ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పసునూరి పెద్ద గ్రామ పంచాయతీ కావడంతో సమస్యలు ఎక్కువగానే గుర్తించామని అన్నారు. గ్రామంలో కంప చెట్లతో పాటు కరెంటు గాని నీటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పసునూరి రామచంద్రారెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ దివ్యారెడ్డి పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో బజరంగ్ దళ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సమస్యలపై సందర్శించడం జరిగింది. బజరంగ్ దళ ఆదోని డివిజన్ కన్వీనర్ బి సాయి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదోని ఏరియా హాస్పిటల్ అతి ఘోరమైన పరిస్థితిలో ఉంది. 16 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 8 మంది డాక్టర్లు మాత్రమే ఉండడం మరియు 3 డాక్టర్ల సెలవులో ఉండడం, నర్సులు చేసేటువంటి పనులు వారు చేయకుండా కాంట్రాక్ట్ బేసిక్ వ్యక్తులు పేషెంట్కి సెలైన్ ఎక్కించడం, మరి అలానే ఇంజెక్షన్ వేయడం, ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయభ్రాంతులకు గురి చేసే విధంగా మన ఆధునిక ప్రభుత్వ గవర్నమెంట్ ఉంది అని అన్నారు. ఏరియా హాస్పిటల్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కనీసమైన డాక్టర్లు లేరు. 16 మంది డాక్టర్లు కానీ 8 మంది ఉన్నారు. 8 మందికి కానీ ఈరోజు 3 సెలవు పెట్టినారు. ఇక్కడ హాస్పిటల్లో చూసేటువంటి వసతులు కానీ ఫిర్యాదు చేసేకి పట్టించిన నాదం లేదు. ఒకవేళ అడిగినా కూడా సమాధానం చెప్పేటువంటి అధికారులు కూడా సూపరింటెండెంట్లు కానీ ఇంకోరు కానీ ఎవరు కూడా లేరు. ఎవరు మమ్మల్ని ఏమి చేసుకోలేరు. ఏ విధంగా ఎవరికి ఏమైనా చెప్పుకోండి, ఏమైనా చేసుకోండి, మేము ఎంతకన్నా ఉన్నామనే విధంగా వాళ్ళ వైఖరి, వాళ్ళ ఆలోచన విధానం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజల కోసం ఆసుపత్రి అనే విధంగా లేదు. ఇది ఏదో టైంపాస్కి వస్తున్నాం, టైంపాస్కి పోతున్నాం అనే విధంగా ఉంది. కేవలం వస్తాము పోతాము, అటెండెన్స్ మాత్రమే సరిపోయిందే తప్ప వచ్చే ఆ హాస్పిటల్లో వ్యక్తుల ప్రజలకు వాళ్ళకి సేవ చేయాలా, ఆ పేషెంట్ని చూడాలా అనే పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు లేదు. ఇది హాస్పిటల్ ఏ విధంగా ఉంది పరిస్థితి అదే 30 ఏళ్ల కింద సమాజ ప్రజలకి పట్టిన సమస్య, ప్రజలను బట్టి అక్కడ పాపులేషన్ బట్టి ఉన్న సమస్య హాస్పిటల్. ఇది కేవలం 100 పడకలే. దీన్ని జిల్లా హెడ్-క్వార్టర్గా 300 పడకలు చేయాలి. అలాగే అంతకు మించి కూడా చేయాలని చెప్పి, ఎందుకంటే ఆదోని అంటే పిలిచేది ఏంటంటే సెకండ్ ముంబై అని పిలుస్తాము, అంత పేరు కాంచినది. అటువంటి ఆదోనిలో ఈ కేవలం 100 పడకల గది మాత్రమే ఉంది. ఇక్కడ సరైన వసతులు లేరు, డాక్టర్లు లేరు, ఎంప్లాయ్మెంట్ లేదు, అలాగే మిషనరీస్ లేవు, స్కానింగ్ లేదు, ఏ స్కిన్ డాక్టర్ లేడు, ఈఎన్టీ హాస్పిటల్ లేదు. చెప్పుకోవడానికి మాత్రమే ఏదో జస్ట్ ఉంది అంటే ఉంది అనే విధంగా ఉందే తప్ప ప్రజలకు ఎటువంటి సరిపోయేటువంటి కానీ వాళ్ళకి సమస్యలు పట్టించుకునే కానీ వస్తే రోగాల కోసం వస్తే మరిన్ని రోగాలు వచ్చే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మురికి తర్వాత క్లీనింగ్ సరిగ్గా లేకున్నట్లు కొత్త రోగాలు మరీ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి తక్షణమే దీనిపైన గవర్నమెంటు, ఉన్నత అధికారులు కూడా దీనిపైన కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఆదోనిలో ఇంతమంది సమస్యలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఏదన్నా ప్రతిసారి కూడా కర్నూలు రెఫర్ చేయడము, కర్నూలు పోవాలంటే 100 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ 100 కిలోమీటర్లు అంటే అక్కడ ఉన్న కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. తక్షణమే దీనిపైన ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, దీనిపైన దృష్టి పెట్టి ఆదోని ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగించే విధంగా ఆదోని హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకి ఆరోగ్యం బాగా జరుగుతుందనే విధంగా నమ్మకాన్ని కలిగించాలి తప్ప ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవ్వరు రాలేని పరిస్థితి. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. ఈరోజు ఒక రోగం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఆర్థిక వ్యవస్థకే మూలం పడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడైనా గవర్నమెంట్ అధికారులు దీనిపైన స్పందించి, అలాగే ఇక్కడ ఉన్నత అధికారులు కూడా దీన్ని ఖచ్చితంగా వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి 12 అయితే కూడా కొంతమంది డాక్టర్ రాలేని పరిస్థితి. ఈరోజు కూడా ఇప్పుడే అంబులెన్స్ పోయడం జరిగింది. రోజు కొంత 100ల సంఖ్యలో కర్నూలుకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు కర్నూలుకి వెళ్ళాలనే పరిస్థితి ముఖ్యఖండంతో ఖండిస్తున్నా. ఖచ్చితంగా కర్నూలు పోలేకున్నట్లుగా
ఇక్కడే జరిగే విధంగా ప్రభుత్వము దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. సాయి ప్రసాద్ బజరంగ దళ ఆల్ డివిజన్ కన్వీనర్గా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నై నుంచి శ్రీవారి గొడుగులు తీసుకువెళ్తున్న బృందానికి శ్రీకాళహస్తిలో ఘనంగా స్వాగతం పలికారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి అనుబంధమైన శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి పాదాలు కలిగిన పెట్టెను తలపై పెట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా వెళ్లారు. ఎమ్మెల్యే గతంలో నగరి నియోజకవర్గం వైపు వెళ్లే గొడుగులు మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో 4 మాడవీధుల మీదుగా వెళుతూ ఉండడంతో బారులు తీరారు భక్తులు. పైకి పెట్టినా అన్న పైకి పెట్టినా పైకి పెట్టారు ఇంకా నోట్లో పెట్టాల్సింది. ఫస్ట్ టైం బాబు నీ చేయి పడతాను ఓకేనా. ఘనంగా తయారు చేసిన వాళ్ళకి తర్వాత గుళ్ళని కూడా సాంప్రదాయంగా కాళహస్తి మాడవీధిలో మేము క్యాప్ ఉంది చూడు పూర్తి వైభవంగా వాటిని రిసీవ్ చేసుకుని సాగించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా దీనికన్నా పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తాను. ఓం నమ శివాయ. జై కిషన్ గోవిందాయ నమః. ఈరోజు మా కాళహస్తిలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దేవుడు మా కాళహస్తి నుంచి గుడుగులకి నుంచి పోతుంటే సాక్షాత్ వెంకటేశ్వర పాదాలు తీసుకొని 4 వీధుల్లో నడుస్తూ ఉంటే చాలా అసలు కాళహస్తిలో బాగా ఉత్సాహం, చరిత్రలు ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే అయినాక కాళహస్తి ప్రజల ఆశీర్వాదంతో ఫస్ట్ టైం ఇలా మన ఈరోజు తీసుకొని రావటం చాలా సంతోషంగా ఉంది. తమిళనాడు నుంచి అన్న పేరు గోపాల్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు, ఈఓ గారు అందరం కలుసుకొని ఈరోజు గొడుగుల్ని ఈ రూట్లో ఎప్పుడు కానీ తమిళనాడు నుంచి అటు వెళ్ళిపోయేది పుత్తూరు రూట్లో రిక్వెస్ట్ చేసి ఇటు వస్తే మీకు ఎందుకంటే యాక్చువల్ సాంప్రదాయం కూడా ఇటు సైడ్ వచ్చి ఇటు పోవాలి. వాస్తు ప్రకారం వచ్చినా కూడా ఈస్పూర్ చాలా పెద్ద గుడి కంపల్సరిగా, ఎందుకంటే ఈ దేవుడు టచ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి దీని మీద ఆగమ శాస్త్రం వాళ్ళందరూ డిస్కస్ చేసి అన్నతో రాజ్ కుమార్ అంతా అందరితో కూడా మాట్లాడి ఈరోజు ఈ రూట్లో తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. తిరుచానూరు ట్రస్ట్ వాళ్ళు, అల్మేల మంగ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు చేయటం చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం కాళహస్తి ప్రజలు క్షమించాలి, తక్కువ సమయం వల్ల అందరికీ మేము మెసేజ్ ఇవ్వలేకపోయినాం. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నుంచి బయట వచ్చి స్వామివారికి వెల్కమ్ చెప్తారు. కాబట్టి ఈ సంవత్సరం టైం లేని వల్ల ఎక్కువ జనాలకి మెసేజ్ రాకపోయింది. అయినా కూడా ఈరోజు చాలా సంతోషంగా జనాలందరూ వచ్చి దేవుణ్ణి వెంకటేశ్వర తాకినంత పాదాలు, సాక్షాత్ వెంకటేశ్వర పాదాలు తాకినంత పుణ్యంతో ఈరోజు వచ్చి చేయటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా కాళహస్తి ప్రజలకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి, ఈశ్వర స్వామి ఇద్దరు అండగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. గోవిందా గోవిందా గోవిందా.
ఇక బోధన్ మండలంలో ఆమ్డాపూర్, నాగన్పల్లి, సాలూరా క్యాంపు, బెల్లాల్, పెగడాపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలను బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, జెడ్పీటీసీ లక్ష్మి, గిర్దావర్ గంగారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి పెద్దన్నలాగా మేనమామగా పంపిన పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలను భావించాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన పండుగలు అంతరించే స్థితికి వచ్చాయని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన జాగృతి సంస్థ ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. కవిత కోరిక మేరకు సీఎం కేసీఆర్ సారె కింద బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ప్రతి ఆడబిడ్డ పండుగను సంతోషంగా జరుపుకోవాలని వారు కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, రైతు బంధువుడు సీఎం కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. ఎమ్మెల్యే శంకర నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. లక్ష్మక్కకు, గంగారెడ్డి అన్నకు, మా ఆయన బుద్ధ రాజేశ్వరికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, విలేకర్ గారికి నమస్కారాలు. మరి ఏదైతే మన అన్న కేసీఆర్ అన్న తెలంగాణ చీరలు పెట్టాడో, మరి బతుకమ్మ చీరలు అందరికీ లేని వాళ్ళకు మనకు అన్న చీర కొనియమంటేనే ఆడవాళ్ళని గౌరవిస్తారో, ఆడవాళ్ళని పూజిస్తారే అక్కడే దేవతలు ఉంటారంట. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక రైతు బిడ్డ, మన కష్టాలు చేసినటువంటి వ్యక్తి, మన గోడు తెలిసినటువంటి వ్యక్తి, మరి చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణ కోసం కష్టపడి ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించినటువంటి వ్యక్తి, సాధించినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అమ్దాపూర్ గ్రామంలో మరి చీరల పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించి. ఇక పాపనపేట మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించుకునే బతుకమ్మ పండుగ కాలేజీ విద్యార్థులను అంతా కలిసి తంగేడు పువ్వులతో అలాగే రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక బోధన్ మండలం సాలూరా గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, ఎంపీటీసీ కండల సవిత, అలాగే రైసాసా మండల్ కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దె రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన మహిళ, ధైర్యశాలి అని కొనియాడారు. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సమాజం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక రాష్ట్రం సాధించారని, వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. చేస్తా ఉన్నాను. మనం అందరం కూడా మరి ఎప్పుడైతే మనం ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామో ఆ రోజే ఆమె యొక్క మనశ్శాంతి గురవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు మరి చాకలి ఐలమ్మని వర్ధంతి, జయంతి ఉత్సవాలు ఎప్పుడు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సాలూరా గ్రామంలో కూడా మరి విగ్రహాన్ని బోధన మండలంలో, పట్టణంలో ఎక్కడా మరి చాకలి ఐలమ్మ విగ్రహం లేదు. మరి తొందరలోనే ఆ విగ్రహాన్ని పూర్తి చేసి మరి గ్రామంలో అతి తొందరలో ప్రారంభోత్సవానికి మరి ముందుకు పోతా ఉన్నాం. మనం అందరం కూడా ఐక్యతతోని పనిచేసి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని చెప్పని చాకలి ఐలమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై చాకలి ఐలమ్మ. అయితే
ఈరోజు సాలూరా గ్రామంలో కీర్తిశేషురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటరాలు, మరి భూస్వాములకు ఎదిరించి ఆ రోజు దోపిడీకి గురవుతున్నటువంటి భూస్వాములను అందరిని ఎదిరించి మరి పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు మరి ఆమె తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్నిషాలు ఆ రోజు పోరాటం చేసిన వ్యక్తుల్లో మన చాకలి ఐలమ్మ కూడా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు ఆమె జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఆమె ఏదైతే కలలు కందో మరి పేద ప్రజలందరూ కూడా మరి సమాన భావంతో బతకాలి, మరి పేదరిక నిర్మూలనలో పాలు పంచుకోవాలి. ఆ రోజు ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాట ఫలితంగా ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ధ్రువ స్కూల్ ఆధ్వర్యంలో దోమల నివారణ ర్యాలీతో పాటు బతుకమ్మ సంబరాలు జరిపారు. దోమలతో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా రావడంతో ప్రజలకు అవేర్నెస్ లాగా ఉంటుందని ధ్రువ స్కూల్ వారు ప్లకార్డ్స్ పట్టుకుని ర్యాలీతో పాటు బతుకమ్మ సంబరాలు జరిపారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు కూడా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిపారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలతో పాటు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులతో పాటు గ్రామస్తులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ ఆటలు ఆడి విద్యార్థులను మరియు ప్రజలను ఆకట్టుకున్నారు.
ఇక భైంసా పట్టణంలో గణేష్ శోభాయాత్రలో దురదృష్టవశాత్తు విద్యుత్ ఘాతుకంతో మృతి చెందిన యువకుడి తల్లికి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 5 లక్షల రూపాయల చెక్కును ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్ ప్రశాంతి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరలోనే బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ భాస్కర్ రావు, ఏఎస్పీ రాజేష్ భల్లా, ఆర్డీఓ రాజు, మున్సిపాలిటీ కమిషనర్ తదితరులు పాల్గొనడం జరిగింది. थोड़ा दूर से ले ली तो बेफिक्र बेटा, थोड़ा दूर से ప్లేస్ లో పెట్టాలని అది ఇంపార్టెంట్. దానికి ఏంటంటే ఇంటింటికి చెత్త తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పోసి ఒక వ్యవస్థ మనం అక్కడ పెట్టేస్తే కానీ రేపటి రోజు మీరు నేను వెళ్ళకపోయినా క్లీన్ ఉంటుంది. అదొక్కటే ఇష్యూ చేసింది. సిస్టమ్ ని మనం ఒకటి ప్లేస్ లో పెట్టాలని అది ఇంపార్టెంట్. దానికి ఏంటంటే ఇంటింటికి చెత్త తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పోసి ఒక వ్యవస్థ మనం అక్కడ పెట్టేస్తే కానీ రేపటి రోజు మీరు నేను వెళ్ళకపోయినా క్లీన్ ఉంటుంది. అదొక్కటే ఇష్యూ చేసింది. సిస్టమ్ ని మనం ఒకటి ప్లేస్ లో పెట్టాలని అది ఇంపార్టెంట్. దానికి ఏంటంటే ఇంటింటికి చెత్త తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పోసి ఒక వ్యవస్థ మనం అక్కడ పెట్టేస్తే కానీ రేపటి రోజు మీరు నేను వెళ్ళకపోయినా క్లీన్ ఉంటుంది. అదొక్కటే ఇష్యూ చేసింది. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని TUWJ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కటకం సుభాష్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ TUWJ IJU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సరూర్ నగర్ మండల కార్యాలయాల వద్ద జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సరూర్ నగర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి యూనియన్ నాయకులు జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డు జారీ చేయడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తూ 239 జీవోను రద్దు చేయాలని అన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలు పరిష్కారమయ్యే వరకు యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. కాగా టీపీసీసీ నాయకుడు మహేందర్ యాదవ్తో పాటు పలువురు నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఎం సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, జిల్లా బాధ్యులు నరసింహారావు, రచ్చ శేఖర్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామ గ్రామాన ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్న బతుకమ్మ పండుగ. చెన్నై నుంచి శ్రీకాళహస్తి మీదుగా శ్రీవారి గొడుగులు, పారవస్యంలో మునిగిపోయిన భక్తులు. అధ్వాన్న స్థితిలో కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రి, ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్న రోగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.